సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఒక సంఘముగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఎవరికి వారే అనేటువంటి తీరులో కాకుండా ఒకరికి ఒకరు అనేటువంటి తీరులో దేవుని పిల్లలందరూ ఏకమనస్కులుగా ఒకరి సుఖదుఖముల యందు మరొకరు పాలు పంచుకునివారుగా, ప్రేమను కలిగిన వారుగా జీవించాలని దేవుడు సూచించాడు. అందుచేతనే పరిశుద్ధ గ్రంథములో ఈ విషయమై అనేక పర్యాయములు దేవుడు ఈ భావాన్ని గూర్చి వ్రాయించాడు. ఈరోజు సంఘముగా చాలామంది కూడుకుంటున్నారు, కానీ దేవుడు కోరుకున్నటువంటి సంగతులు ఆ సంఘములో కనిపించడం లేదు. అనగా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో జీవించటం, ఒకరి సుఖదుఖముల యందు మరొకరు పాలు పంచుకోవటం, కరుణ కలిగిన వారుగా ఉండడం, ఏకమనస్కులుగా ఉండడం, ఇవి నేటి సంఘాలలో, సంఘ సమూహాలలో కనిపించడం లేదు. అంటే అర్థం ఏంటన్నమాట? దేవుని యొక్క వాక్యము మనుష్యులకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. సంఘముగా అయితే కూడుకుంటున్నారు, బహిరంగముగా భౌతికంగా సంఘముగా అయితే కనిపిస్తున్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా ఇదిగో ఫలానా సంఘము అని పేరుకైతే వారందరూ కూడా సమిష్టిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ హృదయపూర్వకముగా వారు సమిష్టిగా ఉన్నారా? హృదయపూర్వకముగా ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించేవారుగా ఉన్నారా? ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చాలామందిలో ఈ సంగతులు నెరవేరనట్టు కనిపిస్తున్నాయి, నెరవేరనట్టు. కనుక ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథపు వాక్య భాగాన్ని ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. తుదకు మీరందరూ ఏక మనస్కులై యొకని సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. సంఘములో ప్రతి వారు కూడా కలిగి ఉండవలసినటువంటి గొప్ప గొప్ప లక్షణాలను ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేర్కొనడం జరిగింది. వాటిని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. తుదకు మీరు ఎలా ఉండాలంటే ఏకమనస్కులుగా ఉండాలి, ఏకమనస్కులుగా ఉండాలి. సంఘంలో ఆ ఏక మనస్సు, ఐక్యత, ఒకే విధమైనటువంటి ఆలోచన, ఒకే విధమైనటువంటి నడవడిక మనకేమైనా కనిపిస్తుందా? పేరుకైతే సంఘము అని మనం చూస్తున్న ఆ సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా పరిపరి విధాల ఆలోచనలను కలిగి ఉంటున్నారు. ఏక మనస్సుతో వారు ఉండలేకపోతున్నారు. సంఘముగా మీరు చేర్చబడినప్పుడు, కూడినప్పుడు మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉండాలి. ఆ ఏక మనస్సు దేనికి ఏకీభవించినదిగా ఉండాలి? దేవుని వాక్యమునకు ఏకీభవించినదిగా ఉండాలి. మరలా ఆ ఏక మనస్సు సాతానుకు సంబంధించినదిగా ఉండకూడదు. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏకగ్రీవంగా సాతాను సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకోకూడదు. దేవుని వాక్యమును ఉన్నతమైనదిగా వారందరూ కూడా అంగీకరిస్తూ వాక్య సంబంధమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటూ ఏక మనస్సుతో ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి. తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై యొకని సుఖదుఖముల యందు మరొకరు పాలుపడి. ఒకరి సంతోషంలో మిగిలిన వారు పాలు పంచుకోవాలి.
కనుక సంతోషంగా ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క సంతోషాన్ని మిగిలినటువంటి సహోదరులకు, సహోదరులకు పంచాలి. సంఘములో ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు వారి సంతోషాన్ని మిగిలిన వారితో పంచుకోవాలి. ముఖ్యంగా సంఘంలో ఉన్న వారితో పంచుకోవాలి. అన్యజనులతో పంచుకోకపోయినా అది వేరే విషయం. అది మీ ఆలోచనను బట్టి మీరు నెరవేర్చుకోవచ్చు. కానీ ముఖ్యంగా మీరు నెరవేర్చవలసినటువంటి సంగతి ఏంటి? సంఘములో బయట ఉన్నవారు మీ ఆప్తులు, బయట ఉన్నవారు మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే కనుక వారితో తరువాత మీ యొక్క సంతోషాన్ని తరువాత వారితో పంచుకోండి. కానీ ముందుగా మీ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? సంఘములో ఉన్నవారితో. ఎందుకంటే వారందరూ కూడా వాక్యం అనేటువంటి బంధము చేత సంఘముగా కూర్చబడ్డారు. దేవుని రాజ్యముగా వారు పిలువబడుతున్నారు. వారు మన రక్త సంబంధికులు కాకపోవచ్చు, వారు మన బంధువులు కాకపోవచ్చు, వారు ఎవరో దూరస్తులై ఉండొచ్చు. అయినప్పటికీ క్రీస్తు ద్వారా వారు మనకు సమీపస్తులైపోయారు. క్రీస్తు ద్వారా మనకు దగ్గరవారైపోయారు, మనవారైపోయారు. కనుక సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి ఆలోచనను కలిగి ఉండాలంటే మేమందరం కూడా ఒకే మనస్సుతో ఉండాలి. ఎప్పుడు కూడా ఒకే మనస్సుతో ఉండాలి. ఆ ఒకే మనస్సు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఆ ఒకే మనస్సు దేవుని వాక్యముతో ఏకీభవించాలి. ఏక మనస్సు దేవుని వాక్యముతో ఏకీభవించాలి. అలాగే మాలో ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషాన్ని ముందు సంఘంలో ఉన్న వారితో పంచుకోవాలి. సంఘంలో ఉన్నవారితో పంచుకోవాలి. మీ జీవితంలో మీకు కలిగిన సంతోషం, మీ కుటుంబంలో మీకు కలిగిన సంతోషం సంఘంలో ఉన్నటువంటి వారు కూడా వారి కుటుంబంలో సంతోషం కలిగినట్టుగా, వారి జీవితాలలో సంతోషం ఉదయించినట్టుగా భావించేటట్టు మీరు మీ సంతోషాన్ని వారికి పంచాలి. సంతోషం కేవలం మీ కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితమైనదై ఉండకూడదు. ఆ సంతోషం మిగిలిన వారికి కూడా మీరు అందించాలి. వారి జీవితాలలో కూడా సంతోషాన్ని పుట్టించేటువంటి విధంగా మీరు ఆ సంతోషాన్ని పంచాలి అని దేవుడు సూచిస్తున్నాడు. ఒకరి సుఖ దుఃఖములు యందు మరొకరు పాలుపడి. ఎల్లప్పుడూ సుఖమే కాదు, దుఃఖం కూడా కలుగుతుంది. ఎల్లప్పుడూ సంతోషం, ఆనందమే కాదు, కొన్ని సమయాలలో విచారం, కొన్ని సమయాలలో కష్టం కూడా కలుగుతుంది. మరి ఆ కష్టాన్ని కూడా సంఘము పంచుకోవాలి. కష్టము కలిగిన వారు ఆ కష్టాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ కష్టాన్ని పంచుకోవటానికి మిగిలిన సంఘం ప్రయత్నించకపోవచ్చు. కష్టం రాగానే సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా ఎడముఖం పెడముఖం, తెలిసి తెలియనట్టుగా వ్యవహరించటం, నాకెందుకులే అనుకోవడం, పట్టించుకోకపోవడం, అలా ఉండకూడదు. ఒకరు సంతోషములో ఉన్నప్పుడు సంతోషము ఎవరిలో అయితే ఉందో, ఎవరి వలనైతే కలిగిందో వారు సంతోషాన్ని సంఘానికి పంచడానికి ప్రయత్నం చేయాలి. ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు సంఘము వారి దగ్గరకు రావాలి. సంఘము వారి దుఃఖంలో పాలు పంచుకోవాలి. అంతే తప్ప ఎవరు ఎలా పోతే నాకేంటి అనేటువంటి భావన ఉండకూడదు. ముఖ్యంగా సంఘం విషయంలో, ముఖ్యంగా దేవుని పిల్లలు సమిష్టిగా ఒక రాజ్యముగా కనిపిస్తున్నటువంటి విషయంలో సుఖదుఖముల యందు ఒకరికి ఒకరు పాలిపంపులు కలిగి ఉండాలి. ఒకరి సంతోషంలో సంఘమంతటికి పాలిపంపులు ఉండాలి, ఒకరి దుఃఖంలో కూడా సంఘమంతటికి పాలిపంపులు ఉండాలి. అందుచేతనే వ్రాయబడిన మాటలను జాగ్రత్తగా మీరు అంగీకరించండి. తుదకు మీరు ఏక మనస్కులుగా ఉండాలి. ఒకే మనస్సు, ఆ మనస్సు దేవుని వాక్యానికి ఏకీభవించినదిగా ఉండాలి. అలాగే ఒకరి సుఖదుఖముల యందు మరొకరు పాలుపడి ఉండాలి. ఈ విధంగా సహోదర ప్రేమ కలిగిన వారుగా, వారందరూ కూడా మన సహోదరులే, వారందరూ కూడా మన సోదరిమణులే. సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులునై యుండిడి. అటువంటి సంఘము దేవుని రాజ్యమునకు ఒక పోలికగా కనిపిస్తుంది. కరుణాచిత్తులు అంటే కరుణ కలిగినటువంటి హృదయం, కఠినమైనటువంటి హృదయం ఉండకూడదు. కరుణాచిత్తులుగా ఉండాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అవయవం కూడా, క్రీస్తు దేహములోని ప్రతి అవయవం కూడా కరుణాచిత్తులుగానే ఉండాలి. కరుణాచిత్తులుగానే ఉండాలంటే కరుణతో నిండిపోయిన వారుగా, కరుణను పాటించేవారుగా ఉండాలి. కరుణాచిత్తులను, వినయ మనస్కులను, వినయముతో కూడినటువంటి మనస్సు, విర్రవీగే మనస్సు కాదు.
అహంకారముతో కూడినటువంటి మనస్సు కాదు. వినయ మనస్కులుగా, నీవెంత గొప్ప స్థాయిలో ఉన్నా నీవు వినయ మనస్కుడుగా ఉండాలి, వినయ మనస్కురాలుగా ఉండాలి. ఇది సంఘానికి ఉండవలసినటువంటి మంచి లక్షణం. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సమానమే. వారికి బయట లోకములో వివిధమైనటువంటి హోదాలు ఉండొచ్చు, కానీ సంఘంలోనికి వచ్చేసరికి అందరూ కూడా ఒకటే, అందరూ సమానమే. ఏక మనస్కులుగా ఉండండి. ఒకరి సుఖదుఖముల యందు మరొకరు పాలు పంచుకోండి. సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండండి. కరుణాచిత్తులుగా ఉండండి. వినయ మనస్కులుగా ఉండండి. ఇది దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము. ప్రభువు రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నామంటే ఈ అన్ని విషయములలో కూడా మనము సరిచేయబడి దేవునికి అనుకూలముగానే జీవించాలి. ఈ విషయాన్ని పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పేర్కొన్నారు. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి. చూసారా? మీరందరూ కూడా సంతోషించండి, సమాధానంగా ఉండండి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణతో నిండి ఉండండి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండండి. చూడండి, వ్రాయబడిన మాటలను చూడండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. ఇక్కడ కూడా పౌలు గారు సంఘములో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసినటువంటి భావాలను తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒకరి సంతోషమందు మిగిలిన వారు పాలు పంచుకోండి. ఏక మనస్కులుగా ఉండండి, సమాధానముతో నిండిన వారుగా ఉండండి, ఆదరణతో ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. అటువంటప్పుడే దేవుడు సంఘమంతటికి కూడా తన యొక్క కృపను దయచేస్తాడు. అటువంటప్పుడే ఈ విషయాలను ఈరోజు సంఘాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. వారిలో ఈ విషయాలన్నీ నెరవేరుతున్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఈ విషయాలు సంఘంలో అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి. జాగ్రత్తగా పరీక్షించాలి. ఒకవేళ ఎవరైనా ఈ విషయాలకు భిన్నంగా నడుచుకుంటున్నప్పుడు వారికి వాక్యాన్ని బోధించాలి. వారి యొక్క నడవడిని సరిచేయాలి. ఇదిగో సహోదర, నీవు ఇటువంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా ఒక సంఘము. సంఘానికి దేవుడిచ్చినటువంటి సూచనలు ఏమిటి? సంతోషంగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, సహోదర ప్రేమతో ఉండండి, ఏక మనస్సుతో ఉండండి, సుఖదుఖముల యందు ఒకరికి ఒకరు పాలు పంచుకోండి. దేవుడు అప్పుడు మనకు తన కృపను దయచేస్తాడు. ఈ విషయాన్ని సంఘానికి ఎప్పటికప్పుడు నాయకులైన వారు, పెద్దలైన వారు నేర్పిస్తూ ఉండాలి. కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సూచనలు పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తప్పనిసరిగా వారి జీవితములలో అమలు చేసుకుంటూ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథము జకరియా పుస్తకము 7వ అధ్యాయము 8వ వాక్యం నుండి మనం చూడగలిగితే దేవుడు ఈ విషయమై వ్రాయించినటువంటి సంగతులు మనకు ఇక్కడ బోధపడతాయి. చూడండి, జకరియా పుస్తకము 7వ అధ్యాయము 8వ వాక్యం నుండి, మరియు యెహోవా వాక్కు జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనిడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచుకుడి. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ వ్రాయించాడో చూడండి. ప్రజల యొక్క నడవడి ఎలా ఉండాలి? హృదయములో సైతము ఒకరి మీద ఒకరికి కీడును మీరు తలపెట్టకండి.
సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించి, నీతిని అనుసరించి తీర్పు తీర్చండి. అంతే తప్ప అన్యాయపు తీర్పు వద్దు. మీ వలన ఒకరు బ్రతకాలే కానీ మీ వలన ఒకరు నష్టపోకూడదు, మీ వలన ఒకరు నాశనం కాకూడదు. ఎప్పుడు కూడా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ వలన చేతనైతే ఒకరు బ్రతకాలి. మీరు పస్తులతో ఉండైనా సరే మీరు చేతనైతే ఒకరిని బ్రతికించాలి. అంతే తప్ప మీ వలన ఒకరు బాధపడకూడదు, మీ వలన ఒకరు నష్టపోకూడదు, మీ వలన ఒకరు ఇబ్బంది పడకూడదు, మీ వలన ఏ ఒక్కరూ కూడా నాశనం అవ్వకూడదు. అలాంటి పరిస్థితులలో పరమందున్న దేవుడు మీ భక్తిని స్వీకరించడు. మీరెంత భక్తిగా ఉన్నా కానీ, మీరెంత నీతిని కనుపరచాలనుకున్నా కానీ అది వేషధారణతో కూడిన భక్తే అవుతుంది. ఎందుకంటే పరిపూర్ణముగా మీరు దేవుణ్ణి ప్రేమించలేదు అని అర్థం. దేవుడు మీ భక్తిని స్వీకరించలేటటువంటి పరిస్థితుల్లో. కనుక ఒక్కసారి ఈ మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును మీరు అనుసరించి తీర్పు తీర్చండి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఇదిగో దేవుని వాక్యము మీ చెంత ఉంది కనుక దేవుని వాక్యాన్ని అనుసరించండి, సత్యమును అనుసరించండి, తీర్పు తీర్చండి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనుపరుచుకొనుడి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనుపరుచుకొనుడి. ఇదే సూత్రాన్ని దేవుడు సంఘానికి క్రొత్త నిబంధనలో అమలు చేశాడు. మీరు ఒకరి యందొకరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, ఆదరణతో ఉండాలి, ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలు పంచుకుంటున్నట్టుగా ఉండాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా, ఆ సంతోషాన్ని సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారందరికీ పంచండి. ఎవరైనా దుఃఖంలో ఉండిపోయారా, సంఘమంతా వచ్చి ఆ దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చండి. ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ విచారాన్ని, ఆ బాధను మీరు కూడా పంచుకోండి. అప్పుడు తేలికవుతుంది, ఆ భారం తేలికవుతుంది. ప్రియులారా, చూడండి దేవుడు రాయించిన మాటలను చూడండి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనిడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. వారు ఆధారం లేనివారుగా ఉన్నప్పుడు వారిని మీరు బాధ పెట్టొద్దు, వారిని మీరు ఆదరించండి, వారికి మీ సహాయాన్ని అందించండి. అంతే తప్ప వారిని బాధ పెట్టకండి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ తలచకుడి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క అభీష్టం. కనుక పరమందున్న దేవునికి ఎల్లప్పుడూ మనం లోబడుతూ ఉండాలి, శిరస్సు వంచి నమస్కరించాలి, ఆయన మాటలను శిరోధార్యముగా మనం పాటించాలి. కనుక మన బ్రతుకుకాలం అంతా కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటలో ఏమాత్రము వెనుక తీయని వారముగా ఉంటూ, ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఈ సూత్రాలను పాటిస్తూ, ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి మనము మిగిలిన వారి పట్ల ఎంతో దయార్థమైనటువంటి హృదయాన్ని చూపిస్తూ, వినయ మనస్కులమై ఒకరి యందొకరు ప్రేమను కలిగి ఉంటూ, ప్రభువు రాకడ కొరకు మీరు ఆయుత్తపడేవారుగా ఉండాలని, ప్రభువు రాకడను కనిపెట్టేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు దయచేసినటువంటి ఈ అద్భుతమైన పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, మీ మాటలు సర్వ సమాజానికి ఎంతో ఆవశ్యకమైనవి, వారందరి మేలును కోరుకుంటున్నవి. తండ్రి, మేము మీ వాక్యములో ఏ విధముగా స్థిరపడాలో, నీతిని ఎలా పరిపూర్ణము చేసుకోవాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. ప్రతి విషయమందు నాయన మీకు లోబడుతూ, మీ సత్యమునకు ఒప్పుకుంటూ, మా బ్రతుకునంతటిని క్రీస్తు యేసు ప్రభువులో మీకు సమర్పించుకొనగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్
ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.